హెల్త్ న్యూస్ మీకోసం. వాతావరణ మార్పుల కారణంగా ఉత్పన్నమవుతున్న అధిక ఉష్ణోగ్రతలు, తీవ్రమైన చలి అల్ప మధ్యాదాయ దేశాల్లోని చిన్నారుల పాలిట శాపాలుగా మారుతున్నాయని ఒక తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఈ దేశాల్లో సంభవిస్తున్న నవజాత శిశు మరణాల్లో 4% పైగా అధిక ఉష్ణోగ్రతలు, తీవ్రమైన చలే కారణమవుతున్నాయని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. జర్మనీలోని పాట్స్డామ్ ఇన్స్టిట్యూట్ ఫర్ క్లైమేట్ ఇంపాక్ట్ రీసెర్చ్ సంస్థకు చెందిన పరిశోధకులు 2001 నుంచి 2019 మధ్య 29 దేశాల్లో ఈ పరిశోధన నిర్వహించారు. అధ్యయన ఫలితాలు ఇలా ఉన్నాయి. అల్ప మధ్యాదాయ దేశాల్లో సంభవిస్తున్న శిశు మరణాల్లో 1.5% వరకు వాతావరణ మార్పులతో చోటు చేసుకుంటున్న తీవ్ర ఉష్ణోగ్రతలే కారణంగా ఉంటున్నాయి. తీవ్ర వేడితో జరిగే నవజాత శిశు మరణాల్లో 32% మంది తీవ్రమైన చలి వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు. తీవ్రమైన వేడి మూలంగా నవజాత శిశువుల్లో 32% మంది చనిపోతున్నారు. 2001 నుంచి 2019 మధ్యకాలంలో ఇలా 1.75 లక్షల మంది పసిపిల్లలు ప్రాణాలు కోల్పోయారు. మరోపక్క తీవ్రమైన చలి వల్ల జరిగే నవజాత శిశు మరణాలను 30% మేర తగ్గించడానికి కూడా వాతావరణ మార్పులే కావడం గమనార్హం. పరిశీలన సాగించిన 24 దేశాల్లో ఉష్ణోగ్రతలు ఏటా సరాసరిన 0.9 డిగ్రీల సెల్సియస్ మేర పెరిగాయి. దీనికి ప్రధాన కారణం వాతావరణ మార్పులే. భూతాపం వల్ల తలెత్తుతున్న అసాధారణ ఉష్ణోగ్రతలతో నవజాత శిశువులు ప్రాణాలు కోల్పోతున్న ఉదంతాలు సబ్-సహారన్ ఆఫ్రికాలోనే ఎక్కువగా జరుగుతున్నాయి. మొత్తం మీద పసిపిల్లల మరణాలు ఎక్కువగా ఉన్న దేశాల్లో పాకిస్తాన్, మాలి, సియోరా లియోన్, నైజీరియా ఉన్నాయి. ఈ దేశాల్లో ప్రతి 1,00,000 జననాల్లో దాదాపు 160 మంది శిశువులు అధిక ఉష్ణోగ్రతల కారణంగానే ప్రాణాలు కోల్పోతున్నారు. నవజాత శిశువుల్లో ఉష్ణోగ్రతను నియంత్రించుకునే సామర్థ్యం పూర్తి స్థాయిలో అభివృద్ధి చెంది ఉండదు. వారిలో జీవక్రియ అధికంగాను, చెమటలు విడుదల చేసే సామర్థ్యం తక్కువగాను ఉంటుంది. ఫలితంగా ఉష్ణ ప్రభావం సరిగా ఉండదు. ఈ నేపథ్యంలో అధిక ఉష్ణోగ్రతలు, తీవ్రమైన చలిబారి నుంచి పసిపిల్లలను కాపాడుకునేందుకు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పరిశోధకులు సూచిస్తున్నారు.